వందనములు. ఈరోజు మరో దేవుని వాక్యంతో మీ ముందుకు వస్తున్న మీ సత్యోత్తమును. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 11 వరకు. అన్యజనులు ఏల అల్లరి రేపుతున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుతున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుతున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుతున్నాడు. ప్రభువు వారిని చూసి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపం చేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించదను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను, నన్ను అడుగుము. జనములను నీకు స్వాస్థముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండంతో నీవు వారిని నలగగొట్టుదువు, కొండను పగలగొట్టినట్లు వారిని మొక్క చెక్కలుగా పగలగొట్టుదువు. కాబట్టి రాజులారా వివేకులయ్యుండుడి, భూపతులారా బోధనందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుతూ సంతోషించుడి. ఆమేన్. మరో దేవుని వాక్యంతో రేపు మీ ముందు ఉంటాను. అందరికీ శుభరాత్రి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృప, కాపుదల, రక్షణ, ఆశీర్వాదము మనందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.